నమస్కారం. వృద్ధ వయసులో ఉన్న అవ్వాతాతలను దూరం చేసుకోవద్దు. పుట్టిన ప్రతి మనిషి అవ్వాతాత అవ్వాల్సిందే. పరువం, వయసు, పటుత్వం ఉన్నవారికి శరీరం అనుకూలిస్తుంది. మనసులోని బాధ పోవడానికి ఏ మందు పనిచేయకపోవచ్చు. కానీ ప్రేమగా మనం వారితో మాట్లాడితే చాలు, ఎంతటి బాధనైనా మర్చిపోతారు. ఈ తరంలో యువత పరుగు పందెం లాంటి తృప్తి లేని జీవితంలో ముందుకు సాగుతున్నారు. గుడిసెలో బ్రతికినా కంటి నిండా నిద్రపోయే వారి జీవితం ధన్యం. తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ పెరియార్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉదయం రోగులందరికీ ఇడ్లీ, వడ, పొంగల్ అందజేశారు. అలాగే మధ్యాహ్నం పెరంబూర్ నందు 120 మందికి భోజన ప్యాకెట్లు అందజేశారు. పాత రోజులలో వీడియోలోని పాటలను వింటూ అందరం కలిసి సంతోషంగా భోజనం చేసేవాళ్ళము. సెల్ ఫోన్ వచ్చింది. ఒకే ఇంటిలో ఉండి అందరూ వేరువేరు లోకంలో ఉండేలాగా చేసింది. ఆ రోజుల్లో భోజనం తర్వాత వక్క, తమలపాకులు తీసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో భోజనం తదుపరి బీపీ, షుగర్ టాబ్లెట్లు వేసుకునేందుకు టైం సరిపోతుంది. కాలం మారింది. వృద్ధులను గౌరవించే వారి సంఖ్య తగ్గింది. తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్ జన్మనిచ్చిన కన్న తల్లిని, గుండె నిండా ప్రేమను పంచే నాన్నను, చందమామ కథలు చెప్పే అవ్వలను, పుల్లటి మిఠాయిలు తీసిచ్చే తాతల నుంచి తరం గురించి వారి పిల్లలకు తెలియపరచాలి. అందరూ దయచేసి కలిసి ఉండేందుకు ప్రయత్నించండి. ఉమ్మడి కుటుంబాలతో కలిసి ఉంటే కలదు సుఖం అని అందరూ ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. టీఎన్టీ న్యూస్ కోసం మీ దీప్తి. భాష తెలుగు చెన్నైలో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గింది. అందుకోసమే బడిలో సంఖ్య పెంచేందుకు నా వంతు తమిళనాడు బార్డర్లోనున్న గ్రామాలకు వెళ్ళి పల్లిపట్టు, తిరుత్తని, అరకోణం, తిరువళ్ళూరు తడ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాను. అలాగే రైతు బిడ్డలను కాబట్టి నేను ఒక రైతు బిడ్డను కాబట్టి బ్రతికించుకోవాలి రైతులని, వారి కష్ట సుఖాలను తెలుసుకుని వారిని ప్రోత్సహిస్తున్నాను. అలాగే ఈ 2 నెలలో 12 అనాథాశ్రమాలకు వెళ్ళటము, భోజన సదుపాయాలు కల్పించటము, వారికి నిత్యావసర సరుకులు అంటే వారు వాడుకునేవి పేస్ట్ కానీ, సోపు కానీ ఇలాంటివి ఎన్నెన్నో కొన్ని వస్తువులు తీసిచ్చటము జరిగింది. తెలుగు వెలుగు సంక్షేమం తరపున ఇతర రాష్ట్రాల్లో ఉన్న కళాకారులను, బాల సాహిత్యవేత్తలను, వివిధ సేవా రంగంలో ఉన్న వారిని తెలుగు వెలుగు బిరుదుతో 1000 మందిని సత్కరించుకోవటం జరిగింది. అలాగే 10 గంటలు చిన్నారులచే నృత్యము, కవితలు, పాటలు నిర్వహించడం జరిగింది. తెలుగు వెలుగును ఆదరిస్తూ నాకు తోడుగా ఉన్న పెద్దలకు, చిన్నారులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. మీ రాజశేఖర్.